వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కంచన్ బాగ్లోని డిఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరిన్ని వివరాలేంటి? ఈ కంజన్బాగ్ లో నిన్న రాత్రి చికిత్స పొందుతూ తెల్లవారుజాము సమీపంలో శంకర్ గౌడ్ నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. 80% పైగా కాలిన గాయాలతో హైదరాబాద్ అపోలో డిఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3 గంటల సమయంలో చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటు నర్సంపేటలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ మృతదేహానికి అక్కడే పోస్ట్ మార్టం శవ పరీక్షలు నిర్వహించి ఆ మృతదేహాన్ని తెల్లవారుజాము తరలించారు. మరికొద్ది సేపట్లో మృతదేహం ఇక్కడ నర్సంపేట ముత్తోజిగూడానికి తీసుకువస్తున్నారు. ప్రత్యేక అంబులెన్స్ లో ఆర్టీసీ సమ్మెలో భాగంగా తెలంగాణలో గత రెండు రోజుల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు చాలా ఉధృతంగా సమ్మె నిర్వహిస్తున్నారు తమ డిమాండ్ల సాధన కోసం. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం, ఆత్మహత్యాయత్నం చేసుకోవడం తీవ్ర కలకలం లేపింది. ఇటు నర్సంపేట అంతా కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేవి. మొత్తం ఉద్యోగులు కార్మికులంతా కూడా వచ్చి ఆందోళన చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని ఈ ఘటన కార్మికులు ఈ ఘటనకు పాల్పడుతున్నారని వారంతా ఆవేశంతో ఆందోళనలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత నర్సంపేట బస్ స్టాండ్ నర్సంపేటలో ఆత్మహత్య చేసినటువంటి కోలా శంకర్ గౌడ్ ని ఊటాడిన ఎంజిఎం ఆసుపత్రికి, అక్కడి నుంచి కూడా హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి కూడా డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. వైద్యులు శతవిధాల ప్రయత్నించారు ఆయన్ని కాపాడడానికి. అయితే పరిస్థితి విషమంగా ఉంది. 80% పైగా కాలిన గాయాలయ్యాయి. పల్స్ రేట్ పడిపోయి హార్ట్ బీట్ కూడా ఆగిపోయింది. దీంతో సరిగ్గా 3 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో స్వగ్రామం తీసుకొస్తున్నారు. దీంతో ఇవాళ ఈ డ్రైవర్ ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ నిర్వహించాలని చెప్పి నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్ని చోట్ల కూడా బంద్ స్వచ్ఛందంగా చేయడానికి వ్యాపార వాణిజ్య సంస్థ సహకరించాలి వారంతా కోరారు. ఇక అన్ని డిపోల వద్ద యథావిధిగా ఆందోళనలు జరుగుతున్నాయి. అలాగే మొత్తం ఈ జేఏసీ నాయకులు అలాగే ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులంతా కూడా నర్సంపేటకి వచ్చేసి వస్తున్నారు. స్వగ్రామమైనటువంటి ముత్తోజిగూడెంకి అక్కడ అందరూ వెళ్తున్నారు ఆయనకి నివాళులు అర్పించడానికి. ఇక మొత్తం ఇవాళ ఎక్కడ కూడా ప్రైవేట్ బస్సులు కానీ విద్యుత్ బస్సులు కానీ రోడ్ ఎక్కలేదు. మొత్తం అన్ని బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అన్ని చోట్ల కూడా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9 డిపోల బస్సులు కూడా కార్మికులు ఆందోళన చేస్తున్నంతో ఎలాంటి బస్సులు నడవలేదు. అలాగే ప్రయాణికులు కూడా చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేస్తున్నారు. మరికొద్ది సేపట్లో సరిపోయినటువంటి మృతదేహం ముత్తోజిగూడెం నర్సంపేటకు అక్కడి నుంచి ముత్తోజిగూడెంకి రానుంది. ఇక ఈ నేపథ్యంలో ఆర్టీసీ మొత్తం బస్సులు లేకపోవడంతో కేయూలో జరగాల్సినటువంటి ఇవాళ రేపు జరగాల్సిన పరీక్షలను కూడా కేయూ పరీక్షల విభాగం వాయిదా వేసింది. ఆ తర్వాత తేదీలను ఇవాళ రేపు జరగాల్సిన పరీక్షల తర్వాత ఆ తేదీలను ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. ధన్యవాదాలు రవిచంద్ర.